సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. రామోజీ ఫిలిం సిటీలో చాలా మంది ప్రముఖులు ఇక్కడికి రావడం జరుగుతుంది. సామాన్యులు కూడా ఆయన చివరి చూపు చూసేందుకు రావడం జరుగుతుంది. కొంతమంది కళాకారులు కూడా ఇక్కడికి రావడం జరిగింది. పాపం వారిని లోపలికి అలౌ చేయట్లేదంటే వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడి నుంచి వచ్చారో కనుక్కుందాం. అమ్మ, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? చెప్తే బాలాపూర్ దాసనారాయణ జిల్లాలు కూడా. ఎందుకు వచ్చింది ఇక్కడికి? సార్ రాజారాం సార్ చనిపోయింది కదా, అయితే మేము అక్కడ వెళ్ళిపోయినాం. కొంపెల్లికి వెళ్ళి ఉంటాం ప్రోగ్రామ్ గురించి. ఇంటికి వచ్చి స్నానం చేసుకుని సార్ నుంచి మేమేం ఛాయ్ నీళ్ళు ముట్టకుండా తొందరగా వచ్చినాం. వచ్చి సార్ని చూసి నాకే స్టార్ట్ చేస్తాం మీ సరాస్పతిని. కానీ సార్ని చూడకుండానే పాడు అంటే ఎట్లా వాడాలని ఏం చేస్తున్నారు? మేము బుర్రకథ చెప్తాం. బుర్రకథ ఆయన మరణించారు కాబట్టి ఆయన దగ్గరకు వచ్చి పాడడానికి వచ్చారు. పాడాలి, మాకు సంతోషం ఉంటుంది. ఒక దేవుని చూసినట్టు చూడాలన్నట్టు మా ఆత్మలు ఉంది. ఆయన చూసినాకనే మాకు తినాలి. మాకు ఆకలి అయితే లేదు, దుప్పు అయితే లేదు. ఇప్పుడు ఆయన చూస్తే మాకు సంతోషం ఉంటుంది. 6 మంది వచ్చినాం. వస్తారా? ఎవరు రారు, మేము 6 మంది అయితే పుష్ప. సార్ దగ్గరికి వచ్చారా? ఇప్పుడు వచ్చాము, అప్పుడు వచ్చామండి. ఏమంటున్నారు వారు? లోపలికి వెళ్ళనిస్తలేరు. మీరు కళాకారులు అయితే ఇక 10 నిమిషాలు కూర్చోండి, బస్సు వస్తుంది అని అంటున్నారు. బస్సు వచ్చేది, బస్సు ఎక్కితే మళ్ళీ దింపేసేసారు. వద్దని ఆపుతారు. కార్లు పెద్ద పెద్ద కార్లు వెళ్తున్నాయని ఆపేసారు. ఏం చేస్తారమ్మా మీరు ఒకవేళ లోపలికి వెళ్తే? సంతాపం అంటే ఏం చేస్తారు? ఏం చేస్తా అంటే సార్ని చూసి దండం పెట్టుకొని ఒక దేవునికి దర్శనం చేసుకుని పోతే మనకి ఎంత అడవి ఉంటుంది. ఎప్పుడు చూడాలి ఇప్పుడు ఆయన కూడా మాకు అట్లుంది చూడాలి. రాజారాం సార్ని చూసి ఆయన దర్శనం చూసుకొని కొంచెంసేపు మౌనం పాటించి 5 నిమిషాలు మౌనం పాటించి ఆయనకు మొక్కి 5 నిమిషాలు మేము పాట పాడి ఒక భజన చేసి పాట పాడి మేము వెళ్ళి దండం పెట్టుకొని వస్తే అప్పుడు మాకు సంతోషం ఉంటుంది సార్. అందుకోసం నీళ్ళు కూడా తాగబుద్ధి అవుతలేదు. మాకు వాడ దూపైతే తాగబుద్ధి అవుతలేదు. ఆ మనసులో అదే ఉంది, ఎప్పుడు చూడాలి. ఆయన అంటే అభిమానంతో ఇక్కడికి వచ్చాం. అభిమానంతో ప్రేమతోటి వచ్చినాం. అందుకోసం మేము కళాకారులం. సారు కళాకారు అంత 1000 కళాకారులు వచ్చి ఇలా సినిమా షూటింగ్లు తీసి ఎంత గొప్పగా అయిపోయారో తెలుసా? మాకు తెలుసు. గొప్పగా అయ్యారు, కోటీశ్వర్లు అయ్యారు సారు స్థలంలో వచ్చి. అందుకోసమని మాకు కూడా అభిమానమే. సార్ అంటే చాలా అభిమానం మాకు కూడా. మాకు సారు నుంచి చాలా అభిమానం. ఎక్కడైనా పెద్ద పెద్ద వాళ్ళ సార్ నుంచి చెప్పుకుంటే వచ్చినాం. సంక్రాంతి పండుగకు వస్తాం, హరిదాసులకు వస్తాం, వచ్చి ప్రోగ్రాంలు వేస్తాం, చూస్తాం, వెళ్ళిపోతాం. సార్ దర్శనం చేసుకొని సార్ దూరంలో దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకొని వెళ్ళిపోతాం. మాట్లాడితే మాకు అదే సంతోషం. సార్ మాట్లాడితే మాకు అదే 10 లక్షలు ఇచ్చినంత విలువ. అట్లా అంత గొప్ప సారు, అంత గొప్ప పేరు తెచ్చుకుండు, పెద్ద పేరు తెచ్చుకుండు. పెద్ద లెవెల్ సారు. 1000 లక్షల కోట్ల మందికి షూటింగ్లు జరిగినాయి. అందుకోసం మాకు సార్ అలాంటి వ్యక్తి ఇప్పుడు లేడని తెలిసిన సందర్భంలో మాకు గుండెలు అనేది ఇట్లా కొట్టుకున్నట్టు అవుతుంది. బీబీ ఎక్కువ అవుతుంది. నాకు అది నిజంగా బీబీ ఎక్కువ, చెమటలు కారుతున్నాయి. బీబీ ఎక్కువ అవుతుంది. సార్ని చూసి సంతోషం అవుతుంది. మీ పేరేమిటి? నా పేరు లక్ష్మి అండి. సార్ నుంచి బుర్రకథ బాలాపూర్కి వెళ్ళి జిల్లాలు కూడా దాసనారాయణకి వెళ్ళి వచ్చామండి. మేము బుర్రకథ చెప్పాలని మేము సార్కి చాలా అభిమానం అండి. మేము బుర్రకథ చెప్పి కొంచెం మౌనం పాటించి బుర్రకథ చెప్పి వెళ్ళిపోతామని వచ్చామండి మేము. అంతేగాని మేము ఏది నుంచి రాలి. మీరు చెప్పండి అమ్మా, అంటే ఒక ఈ హఠాత్ మరణమైనటువంటి వార్త విన్న తర్వాత మీకు ఏమనిపించింది? సారిక లేరు అనేటువంటి. మాకు చాలా బాధ అనిపించదండి. మేము అక్కడ కథ చెప్పనికే అక్కడ వెళ్ళాము, కొంపెల్లికి వెళ్ళాము. అక్కడ కాగానే మేము అక్కడ ఇచ్చిపెట్టి మేము వెళ్తామని తొందర చేసి వెళ్ళామండి. వెళ్ళి తొందర బస్సులు ఎక్కి వచ్చాం. మేము చాలా సార్లు చూడడానికి వచ్చినాం. మౌనం పాటించి దృశ్య పాడవాడి వెళ్దామని కోరుకుంటున్నామండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.